సాధారణంగా ఏదైనా సరే ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి ఎన్ని రికార్డులు వచ్చాయి, ఎంత వసూళ్ళు వచ్చాయి, అదేవిధంగా ఆ నటులకు అందులో ఉన్నటువంటి నటులకు వచ్చినటువంటి గుర్తింపు ఏంటి, అవార్డులు ఏంటి. సో ఇలాంటి వాటి గురించి చర్చించుకోవటం సహజంగా జరుగుతూనే ఉంటుంది. లేదా ఆ సినిమా ఏదైనా సరే ఆ సినిమాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కానీ లేదా ఇంకెవరి మనోభావాలు దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు కానీ ఈ మధ్య ఇవి కామన్ అయిపోయినాయి కదా. మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి కోర్టులకు వెళ్ళటం, సినిమా ఆపండి అంటాం, ఆ సీన్లు తొలగించండి అంటాం, ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఇదేంటి అంటే ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ఎంత సక్సెస్ సాధించింది అనేది అందరికీ తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్తో పాటుగా ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఒక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. మరి ఇంత గొప్ప సినిమా జూనియర్ ఎన్టీఆర్కి తెచ్చిపెట్టిన తలనొప్పి ఏంటి అనేటువంటి విషయంలోకి గనక వెళ్ళినట్లయితే ఈ సినిమా కారణంగానే ఇప్పుడు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఇంటిని ముట్టడించబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇదేంటంటే ఆదివాసీల హక్కులకు సంబంధించి, వారి భూముల హక్కులకు సంబంధించి గతంలో బాణాల ద్వారా, తుపాకీల ద్వారా పోరాడినటువంటి వ్యక్తి కొమరం భీమ్. సో ఆర్ఆర్ఆర్ సినిమాలో అదే పాత్రని జూనియర్ ఎన్టీఆర్ చేయడం జరిగింది. సో ఇదే ఆదివాసీల సమస్యలు, హక్కులకు సంబంధించినటువంటి వాటిని చిత్రీకరించి చూపించి దాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి ఈ సినిమా 2000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడం జరిగిందని, మరి వారి హక్కులకు సంబంధించి నటించి ఇంత సంపాదించుకున్నటువంటి ఈ సినిమాలో అదే పాత్రని పోషించినటువంటి నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, వారి హక్కుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలని, పోరాడాలని, ఒకవేళ అది చెయ్యకపోతే అందరం కూడా వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ ఇంటిని ముట్టడిస్తాము అంటూ ఆయన ఒక ప్రకటన చేయటం, హెచ్చరించడం జరిగింది. సో సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. జనరల్గా ఎక్కడైనా సరే హీరోలు సినిమాల్లోనే హీరోలుగా ఉంటారు, నిజ జీవితంలో హీరోలుగా ఉండేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా, అరుదైనటువంటి సందర్భాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు అది ఒక కథ. సో దానికి రాజమౌళి గారు చెప్పారు, అలాగే విజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు, ఇది యాజ్ ఇట్ ఈజ్ జరిగినటువంటి కథ కాదు, ఇది ఒక కల్పిత కథ అని చెప్పి. సో ఓవరాల్గా దాంట్లో ఎంతో కొంత వాస్తవాలు ఉండొచ్చు. ఆదివాసీల హక్కుల గురించి, భూ హక్కుల గురించి పోరాటాలు కావచ్చు, ఏదైనా కానీ ఉండొచ్చు. ఉండలేదని చెప్తే అయితే ఎవరంటారు. సో వాస్తవికతకు దగ్గరగా ఉండొచ్చు. సో ఆ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పోషించాడు కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి మాతో పాటు నిరాహార దీక్షలు చేయాలంటే అది అయ్యే పనేనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరో ఏదో చేశారని చెప్పి ఇక్కడ అదే చెయ్యాలి అంటే అది వాస్తవం కాదు కదా. కొన్ని సినిమాల్లో హీరోలు ప్రేమ కోసం విషం తాగి చనిపోతుంటారు. ఇప్పుడు అక్కడ తాగారు కాబట్టి ఇక్కడ కూడా తాగండి అంటే ఎట్లా అవుతుంది? సో అది అవ్వదు కదా. సో ఓవరాల్గా మీకు మద్దతు తెలపండి అని చెప్పి అడగటం బాగుంటుంది. సో మా హక్కుల గురించి మీరు ఒక ట్విట్టర్ వేదికగానో లేదంటే ఓ ప్రెస్ మీట్ పెట్టో ఒక ప్రకటన చేయండి, మా సమస్య ఇది అని చెప్పి ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం, మీడియా అటెన్షన్ మీ సమస్య మీదకు వచ్చే విధంగా వారితో ఒక ప్రకటన చేయించుకుంటాం బాగుంటుంది. కానీ మీరు కూడా మాతో పాటు వచ్చి ఉద్యమాలు చేయాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా అనేది ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది.